విజయాల నుండి వినయాన్ని, పరాజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకున్నవాడే గొప్పవాడని స్వామి వివేకానంద ఉదహరించారు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమోల ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిసెంబర్ 2024 కన్యా రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. గోచారం అంటే సహజంగా గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయికలనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కావున కన్యా రాశి వారికి డిసెంబర్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం. మొదటిగా రాష్ట్రాధిపతి బుధ గ్రహం ఈ యొక్క డిసెంబర్ మాసం అంతా కూడా వృశ్చిక రాశిలోనే ఉంటారండి. కాకపోతే ఆయన 14 డిసెంబర్ వరకు కూడా వక్రీకరించి ఉంటారు వృశ్చికంలో. 15 డిసెంబర్ నుండి మాసాంతం వరకు కూడా వక్రీకరణ వదిలి ఉంటారు. ద్వితీయ నవమాధిపతి ధనకారకుడు, యోగకారకుడు అయినటువంటి యొక్క శుక్రుడు ఈ మాసంలో 3 రాశులు మారుతారండి. చతుర్థం అంటే మొదటిగా 4వ స్థానము అయినటువంటి యొక్క ధనుసులో ఉంటారు. 2వ తారీఖు సాయంత్రం నుండి 28 వరకు కూడా దాదాపు 27 రోజుల పాటుగా ఆయన పంచమ స్థానం అయినటువంటి యొక్క మకరంలో ఉంటారు. తదనంతరం 29, 30, 31 తేదీలలో ఆయన కుంభరాశిలో 6వ స్థానంలో ఉంటారు. మరి తృతీయ అష్టమాధిపతి కుజగ్రహం ఈ మాసం అంతా కూడా కర్కాటకంలో ఉంటారు. కాకపోతే ఆయన 7వ తారీఖు వక్రీకరణ లేకుండా 8 డిసెంబర్ నుండి వక్రగతి చెందబోతున్నారు కర్కాటకంలో. మరి చతుర్థ సప్తమాధిపతి గురుగ్రహం వక్రీకరించిన గురుగ్రహం వృషభ రాశిలో స్థితి పొంది ఉన్నారండి. శనిశ్చరుడు 5 మరియు 6వ స్థానాధిపతి ఈయన కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారు. రాహు విషయానికి వచ్చారు, రాహు సప్తమంలో ఉన్నారు, కేతు మీ యొక్క జన్మరాశిలో ఉన్నారండి. సో ఇది మొత్తంగా గ్రహస్థితి. మరి ఫలితాలకు వెళ్తే మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? చతుర్థాధిపతి ఈ యొక్క గురుగ్రహం 9వ స్థానంలో ఉండటం, తృతీయాన్ని చూడటం వల్ల బ్యాచిలర్ డిగ్రీ అయితేనేమి, ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరూ బాగా అద్భుతంగా రాణించగలుగుతారండి. మరి హైయర్ ఎడ్యుకేషన్ పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నారు, 9వ అధిపతి. కాబట్టి ఈ యొక్క మాసంలో, డిసెంబర్ మాసంలో పీజీ విద్యను అభ్యసిస్తున్న వాళ్ళు, హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్న వాళ్ళు, విదేశాల్లో హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్న విద్యార్థులు కూడా చాలా మంచి ఫలితాలు అందుకుంటారు. పాజిటివ్గా ఉంటుందండి, క్రియేటివ్గా ముందుకు వెళ్తారని చెప్పవచ్చు. సో 9వ అధిపతి 5లో ఉన్నారు కదా, ఇట్స్ గుడ్ కాంబినేషన్, మంచి స్థితి. మిత్రక్షేత్రంలో ఉన్నారు కాబట్టి. మరి 6లో శని ఉన్నారు. పోటీ పరీక్షలు ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో అలాంటి వారికి కూడా దిస్ ఇస్ ద రైట్ టైం అని చెప్పవచ్చండి. రవి గవర్నమెంట్ కారకుడు, ఆయన కుజుడింట మళ్ళీ 17 నుండి గురుడింట ఉంటారు. కాబట్టి ఏంటంటే సో వాళ్ళు మంచి టాలెంట్ని కానీ మంచి ప్రతిభను కనబరిస్తారని చెప్పవచ్చు. సో ఇలాంటి మంచి సమయాన్ని మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే కనుక చాలా బాగుంటుంది. మరి ఈ యొక్క వృత్తిలో, జాబ్లో ఎలా ఉంటుందంటే దశమాధిపతి బుధుడు 3వ స్థానంలో ఉన్నారు. వక్రీకరించి 14 తర్వాత వక్రీకరణ వదులుతున్నారు. సో ఏమవుతుంది అంటే ఈయన చక్కగా 9వ స్థానాన్ని చూస్తున్నారు. రవితో కలిసి ఉన్నారు 12వ స్థానాధిపతి. కాబట్టి ఉద్యోగస్తులు కొంతమంది బహుదూర ప్రయాణాలు చేయాల్సి రావటం, మరికొంతమంది ఉద్యోగం నుండి ట్రైనింగ్ల కోసం కావచ్చు, లేకుంటే ఫర్దర్ డెవలప్మెంట్ కోసం ఉన్న వృత్తి నుంచి కొంతకాలం బయటికి వెళ్ళే అవకాశం కనపడుతుంది. మరికొంతమంది ఉద్యోగాన్ని క్విట్ చేసి వేరే ఉద్యోగానికి వెళ్దామనే సందిగ్ధతలో ఉంటారు. వీరు ముఖ్యంగా 14 వరకు కూడా. ఏది ఏమైనా కూడాను సో జనవరి నుండి ఎప్పుడైతే బుధగ్రహం మీకు చతుర్థంలోకి వస్తారో క్లారిటీ ఆఫ్ మైండ్తో ఉంటారండి. సో ముఖ్యంగా ఏంటంటే ఈ మాసంలో చెప్పబోయేది ఏంటంటే మీకు మంచి అవకాశాలు తలుపు తడితే దెన్ ఓన్లీ కన్ఫర్మేషన్ ఉన్న తర్వాత రిజైన్ చేయండి, లేకుంటే క్విట్ కానీ, లేకుంటే చేంజ్ కానీ. అదర్వైజ్ మీరు కీప్ ఆన్ గోయింగ్ అండి. ఈ మాసంలో కనుక కొంత ఒత్తిడి ఉన్నా కూడాను మీ గోల్స్ మీద, మీ వృత్తి మీద ఫోకస్ చేసుకుని ముందుకు వెళ్తే ఎక్సలెంట్గా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు, నో డౌట్. మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది? సప్తమాధిపతి గురుడు 9లో ఉన్నాడు. తృతీయంలో రవి బుధులు ఉన్నారు. లాభస్థానాన్ని రాహు చూస్తున్నాడు. వ్యాపారస్తులు కూడా బాగానే ఉందని నో డౌట్. ఇక్కడ రాహు వ్యాపారంలో ఉండటం వల్ల డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకోవడం, అడ్వర్టైజ్మెంట్ కావడం, మార్కెటింగ్లోకి మీ యొక్క వ్యాపారాన్ని తీసుకెళ్లే ప్రయత్నాలను కొంతమంది వ్యాపారస్తులు కన్యా రాశి వారు చేసే అవకాశం బలంగా ఉంది. ఏది ఏమైనా కూడా మొత్తం మీద ఈ మాసంలో వీరికి కూడాను మంచి శుభ ఫలితాలు అందుతాయని చెప్పవచ్చు. మరి ఈ యొక్క వ్యాపారాధిపతి గురుడు కోణంలో శుక్రుడికి ఉన్నారు కాబట్టి వ్యాపారంలో ఎవరైతే స్త్రీల ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో, జీవిత భాగస్వాములు స్త్రీలు అయితే వాళ్ళ పేరు మీద ఉన్నా, స్త్రీల పేరు మీద ఉన్నా, సో వారి ద్వారా కూడా ఈ యొక్క వ్యాపారంలో కలిసి రావడం అనేది మనం గమనించవచ్చు. ఈ యొక్క గురు దృష్టి శుక్రుడి మీద ఉంది కాబట్టి పెద్దల యొక్క ప్రోత్సాహం, ఇంట్లో సీనియర్స్ పెద్దవారి యొక్క ప్రోత్సాహం కూడా మీకు బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క కన్యా రాశి స్త్రీలకు ఈ మాసంలో చాలా పాజిటివ్గా ఉందండి. పంచమ స్థానంలో శుక్రుడు ఉంటాం, డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, అన్ని రకాలుగా కూడా బాగా రాణిస్తారు. ఈ యొక్క పంచమ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఏంటంటే సో అమ్మవారి ఆరాధన చేసే వారికి అయితేనేమి,
మరికొంతమంది ఏంటంటే ఈ యొక్క ఉపాసన చేసే వారికి ఆ మంత్రం తీసుకొని కొంతమంది అయితే గురువుల ద్వారా ఎవరైతే గురువుదోషం పొంది ఉంటారో అలాంటి వారికి కూడా సాధన చేయడానికి కూడా ఈ మాసం చాలా మంచిగా ఉంటుంది, చాలా మంచిదని చెప్పవచ్చు. 9వ అధిపతి శుక్రుడు పంచమంలో ఉండే కేతు చూస్తున్నాడు, గురుడు కూడా 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి స్పిరిచువల్ సాధన, ఆధ్యాత్మిక సాధన కూడా చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. మరి వృత్తి చూసాం, వ్యాపారం చూసాం, ఇన్వెస్ట్మెంట్. సో ముఖ్యంగా ఏంటంటే పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నారు కనుక లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ మంచి ఫలితాలను ఇస్తుందండి. 9 అంటే లాంగ్ స్టాండింగ్, 5 అంటే క్రియేటివ్ మీ ఆలోచన, 11 చూస్తూ ఉన్నాడు, ధనయోగంగా చెప్పవచ్చు. కాబట్టి ఎవరైతే కనుక డే టు డే ట్రేడింగ్ వెంటనే కాకుండా అట్లీస్ట్ ఒక స్వింగ్ ట్రేడింగో లేదంటే కనుక లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో అలాంటి వారికి ఈ మాసంలో లాభదాయకంగా ఉంటుంది మీరు యొక్క చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్. సంతాన పరంగా ఏ విధంగా ఉంటుంది? సో సంతానాధిపతి శని 6లో ఉన్నాడు కనుక మీకు ముఖ్యంగా మీ యొక్క సంతానం ఎవరైతే కనుక వృత్తి గురించి, కర్మ, సర్వీస్ చేయడం గురించి ఎలా ఆలోచిస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉంటే డెఫినెట్గా మంచి కొలువు దొరుకుతుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా మీ యొక్క సంతానం కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే వారికి కూడా ఇది సరైన సమయం అని చెప్పవచ్చు అండి. మరి ప్రేమ, పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నారు, కేతుతో చూడబడుతూ ఉన్నారు. సో మంచి లవ్ అండ్ అఫెక్షన్తో ఉంటారు, మధ్య మధ్యలో టీ కప్పులో తుఫాన్ లాగా చిన్న విషయాలు వచ్చిపోతూ ఉంటాయి. బట్ మరికొంతమంది కూడా వారి ప్రేమ వ్యవహారాన్ని వివాహ జీవితంగా మార్చుకునే ప్రయత్నం చేసే అవకాశం ఈ మాసంలో బలంగా కనపడుతుంది. కాకపోతే మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి కూడా చెక్ చేసుకోండి. లగ్నం నుండి పంచమ స్థానం, లాభస్థానం ఎలా ఉంది, కుటుంబ స్థానం, ఇవన్నీ కూడా చూసుకొని సో ఆ యోగాలు కనుక ఉంటే కనుక ముందుకు వెళ్ళొచ్చు. సో డిసైడ్ యువర్ సెల్ఫ్ అండి. మరి ప్రాపర్టీ సంబంధంగా చూస్తే చతుర్థాధిపతి గురుగ్రహం 9లో ఉన్నారు. సో అదేవిధంగా రవి కూడా వ్యయంలో చూస్తూ ఉన్నారు కాబట్టి సో జన్మస్థలానికి బహుదూరంలో కొంతమంది ప్రాపర్టీ, ప్లాటో, అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ ఇట్లాంటివి కూడా తీసుకునే అవకాశం కనపడుతూ ఉంది. సో అదేవిధంగా మీరు కూడా మీ యొక్క సిబ్లింగ్స్తో కావచ్చు, తోబుట్టులతో కావచ్చు మంచి సహాయ సహకారాలు అందిస్తారు. వారి యొక్క సహకారం మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే శని 6వ స్థానంలో ఉన్నాడు, మీ యొక్క కొలీగ్స్, నైబర్స్ వీరందరి సహకారం చక్కగా ఉంటుంది. సో దాని ద్వారా మీరు మంచి ఉత్తమ ఫలితాలు ఈ మాసంలో చవి చూడబోతున్నారు అని చెప్పవచ్చండి. అష్టమాధిపతి లాభంలో ఉన్నాడు కనుక ఏదైనా గతంలో ఏదైనా కోర్టు కేసులు, చిక్కుముడి ఉన్నవి ఏవైతే ఉంటాయో అది కష్టం మీద మాసాంతం లోపల మీకు కొంత క్లియర్ అయ్యే అవకాశం కూడా కనబడుతూ ఉంది. సో మొత్తంగా చూస్తే ఫలితాలు పాజిటివ్గా ఉన్నాయని, మంచి వాహన సౌఖ్యం కూడా కలిగి ఉంటారు. 12వ స్థానాధిపతి రవి 17వ తారీఖు నుండి 4లోకి వస్తాడు. సో వాహనం ప్రయాణంలో కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి, సరిపోతుందండి. సో మొత్తంగా చూస్తే ఏంటంటే ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ మాసంలో ఉత్తమ ఫలితాలే కనబడుతూ ఉన్నాయండి. సో మరి రెమెడీస్ పరంగా చూస్తే రాశాధిపతి బుధుడు వక్రీకరించి ఉన్నారు కదా కుజుడింట. సో బుధగ్రహ స్తోత్ర పఠనం చేయటం, అదేవిధంగా విష్ణు సహస్రనామాలు పఠనం చేయటం చాలా మంచి ఫలితం ఇస్తుంది. ఉపాసన చేయడానికి అమ్మవారి మంత్రాలు ఈ మాసం కూడా పంచమంలో శుక్రుడు ఉన్నారు. దిస్ ఇస్ ద బెస్ట్ మంత్. గురు దృష్టి చేత చూడబడుతూ ఉన్నారు కాబట్టి కుజుడు అష్టమాధిపతి లాభంలో ఉండి సో నీచలో ఉన్నారు కాబట్టి తృతీయ అష్టమాధిపతి సో ఈయన ఏం యోగకారకుడు కాదండి. కాబట్టి మీ లగ్నానికి మీ రాశి కాబట్టి సో దానికి సంబంధించినటువంటి అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఎర్రటి కలర్లో రాత్రులు కట్టి దాన మంత్రంతో సో కొంత దర్శనంతో కూడుకున్నటువంటి మీరు కనుక బ్రాహ్మణుడి కనుక సమర్పించగలిగితే కూడా మంచి ఫలితం ఉంటుంది. అలా కాని పక్షంలో బాగా నానబెట్టిన కందులు మంగళవారం రోజున సో ఆవుకు తినిపించినా, కాస్త బెల్లం పౌడర్ తినిపించినా కూడా మంచి ఫలితం ఇస్తుందండి. సో అదేవిధంగా కుజుడు తృతీయాధిపతి నీచలో బలహీనంగా ఉన్నారు కాబట్టి సో ఒకవేళ నీడిగా ఉన్నారు, ప్రాణాపాయం ఉన్న వారికి రక్తదానం చేయడం వల్ల మంచి ఫలితం ఇస్తుంది. కుజుడు సిబ్లింగ్స్, తోబుట్టువులకు, చిన్నవాళ్ళకి కారకుడు. సో మీ యొక్క తోబుట్టువులు, చిన్నవాడు, మీకంటే తమ్ముడు, చెల్లెలు లాంటి వారు కష్టాల్లో ఉంటే వారికి కూడా హెల్ప్ చేయండి. సో డెఫినెట్గా కుజబలం పెరుగుతుందని చెప్పవచ్చండి. సో మీకు ఇంకా కావాలి అంటే రాబోయే 2025 సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్న వీడియో కూడా చేశాము. సో ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియో కూడా మీకు వాచ్ చేయగలిగితే కనుక సో ఎలా ఉంటుందో మంచి విషయాలు అవగతమవుతాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.